రేపు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో నిర్వహించాలి అనుకున్న రైతు మహాధర్నకు పర్మిషన్ ఇస్తలేము మేము అని పోలీసులు కొద్దిసేపటి కిందట అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీకి చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ 17వ తేదీ నాడు అప్లై చేసుకుంది. మేము రేపు నల్గొండలో ఒక ధర్నా అనుకుంటున్నాము రైతులకి సంబంధించి, దానికి పర్మిషన్ ఇవ్వండి అని పోలీసులకు పర్మిషన్ కోసం లెటర్ పెట్టినారు, అప్లై చేసుకున్నారు. 17వ తేదీ నాడు అప్లై చేసుకుంటే ఈరోజు వాళ్ళు ఒక రిప్లై ఇచ్చారు, మేము ఇయ్యము పర్మిషను అని. దానికి సంబంధించి ఒక 10 ఇష్యూస్ని కూడా దాంట్లో పెట్టిరు, ఎందుకు ఇయ్యము మేము ఈ ధర్నాకి పర్మిషను అనేటువంటిది. అయితే ఆ ఇష్యూస్ కూడా మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రేపు నల్గొండలో క్లాక్ టవర్ దగ్గర రైతులకు సంబంధించినటువంటి ఒక ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ చేస్తాము అనుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు సంబంధించినటువంటిది చాలా చోట్ల ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చెప్తూ వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు కాబట్టి రైతుల తరపున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ ధర్నాలు నిర్వహిస్తున్నాము అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. నిన్న కూడా 2-3 రోజుల కిందట కూడా చేవెళ్ల నియోజకవర్గంలో రైతులకు సంబంధించినటువంటి ధర్నాన్ని నిర్వహించారు. గతంలో మహబాద్లో కూడా చేసిర్రు. అయితే మహబాద్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. రాత్రి వరకు కూడా మహబాద్కి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పడిగాపులు కాసిరు. పర్మిషన్కి ముందే అప్లై చేసుకున్నా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. చివరికి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఆ రోజు కూడా గతంలో కూడా రైతులకు సంబంధించినటువంటి దీక్ష మహబాద్లో చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తుంది, మేము కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్నాను ఆపేది లేదు. నిజానికైతే ఈ ధర్నాని సంక్రాంతి కంటే ముందు సంక్రాంతి టైంలలో చెయ్యాలి అనుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఆ నల్గొండ రోడ్ అంతా కూడా ఏపీ తెలంగాణకు బార్డర్గా ఉండేటువంటిది. ఆ జాతీయ రహదారి గుండా మనం చాలాసార్లు సంక్రాంతి టైంలో చూస్తాం కదా, ఆ నల్గొండ రూట్ అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. చాలామంది అటు పోయేవాళ్ళు, పండక్కి పోయే వాళ్ళతోని. సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అని అప్పుడు ఆ ధర్నాను వాయిదా వేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు, గతంలో మేము సంక్రాంతి అప్పుడు ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం కానీ వచ్చిపోయేటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అది క్యాన్సిల్ చేసుకున్నాం. దాని తర్వాత 19-20 తేదీలలో ఎప్పుడన్నా చేసుకోర్రి అని అంటే 19-20 తారీఖులలో కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేటోళ్ళు ఉంటారు కదా, సండే వరకు కూడా కొంత హాలిడే మూడ్లో ఉంటుంది కాబట్టి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మేము 21 తారీఖు పెట్టుకుంటాము అన్నాము, ముందే పర్మిషన్ అడిగినాము అని చెప్పారు. అయితే ఈ పర్మిషన్లో 17వ తేదీ నాడు వీళ్ళు పర్మిషన్ అడిగితే రిజెక్ట్ చేసినాము అని 20 తారీఖు రోజు చెప్పారు. అయితే దీంట్లో ఎందుకోసం రిజెక్ట్ చేసిర్రు అనేటువంటి ఇష్యూస్ ఒక్కసారి చూపిస్తా మీకు. ఎందుకోసం రిజెక్ట్ చేసిర్రు అనేటువంటి దానికి ఏం చెప్తుర్రు అంటే వీళ్ళు ఒక 8 పాయింట్లని ఈ లెటర్లో మెన్షన్ చేసిర్రు, ఎందుకోసమని మేము పర్మిషన్ ఇస్తలేము అనేది. క్లాక్ టవర్ బిజీగా ఉండేటువంటి జంక్షన్ కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేటువంటిది చెప్పిర్రు. దాని తర్వాత ఏంది, చాలా ఎక్కువ మంది క్యాడర్ వస్తుంది కాబట్టి పబ్లిక్ సఫర్ అవుతారు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు. అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా లేవు అక్కడి నుంచి, ఆ జంక్షన్ నుంచి, కాబట్టి మేము పర్మిషన్ ఇస్తలేము అని చెప్తున్నారు. ఇంకొక దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు కాబట్టి దానికోసం ఇట్లా ఒక 7-8 రీజన్స్ని చెప్పిరు వాళ్ళు. దీంట్లో లాస్ట్ రీజన్ ఏంది అంటే ఇదే రీజన్ ఇంపార్టెంట్ది, కానీ చాలా రీజన్స్ని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్గా ఆ రీజన్ని చెప్పిరు. 7వ రీజన్ ఏం చెప్తుర్రు అంటే రోడ్డు అట్ల నుంచి పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, ఆ క్లాక్ టవర్ అనేటువంటి సెంటరు చాలా బిజీగా ఉండేటువంటి ఏరియా అని చెప్తున్నారు. లాస్ట్ 8వ పాయింట్ ఇంట్రెస్ట్ పాయింట్ మీరు చూడండి. 8వ పాయింట్లో ఏం చెప్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఇష్యూడ్ షెడ్యూల్ టు ఆర్గనైజ్ గ్రామ సభ ఓవర్ ద తెలంగాణ స్టేట్ 21 నుంచి 24 వరకు. రేషన్ కార్డులకి సంబంధించి గ్రామ సభలు ఉన్నాయి, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గ్రామ సభ ఉంది కాబట్టి మేము పోలీసు వాళ్ళందరూ అక్కడనే ఉంటారు, ఆ గ్రామ సభల్నే పోలీస్ సెక్యూరిటీ మొత్తం కూడా అటే ఎంగేజ్ అయ్యి ఉంటుంది, బందోబస్తు అంతా కూడా అక్కడనే ఉంటుంది కాబట్టి అనేది లాస్ట్ ప్రోగ్రామ్గా చెప్పారు. ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి, పోలీస్ ఫోర్స్ బందోబస్తు కోసం, ఎందుకంటే చాలామంది విఐపీలు వస్తారు కాబట్టి సెక్యూరిటీ ఇవ్వడం ఇబ్బంది అవుద్ది, అందుకోసం మేము పర్మిషన్ని రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. వీళ్ళు పర్మిషన్ అడిగిందేమో
17వ తేదీ, గ్రామ సభలు ఉన్నదేమో 21వ తేదీ నుంచి. ఇప్పుడు డిసైడ్ అయినాయి గ్రామ సభలు. ముందే బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ అడిగింది. దాన్ని ఇవాళ రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఇవాళ పొద్దున రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పారు. మెయిన్గా వాళ్ళు చెప్పాలనుకున్న రీజన్ ఇదే, గ్రామ సభల కోసము అనేటువంటిది. కానీ ముందు చాలా రీజన్స్ని పెట్టుకొని వచ్చి దాని తర్వాత ఇది పెట్టిరు. నిజానికి క్లాక్ టవర్ అనేటువంటి ఏరియాలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొత్తగా ధర్నాలు చేస్తుంది కాదు. చాలా సందర్భాలలో నల్గొండ అంటేనే క్లాక్ టవర్ సెంటర్ దగ్గర చాలాసార్లు ధర్నాలు చేస్తారు చాలా పార్టీలు. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి దాంట్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ధర్నాలు నిర్వహించారు. అయితే ఎందుకు రిజెక్ట్ చేసింది, ఎందుకు ఇస్తలేదు, ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అనేది జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చడం చేతగాక, పరిపాలన చేయడం చేతగాక, ప్రజల నుంచి వచ్చే నిరసనల్ని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితికి వచ్చారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇంట్లో నుంచి అడుగు బయటకు పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వణుకుడుతుంది. మరి వాళ్ళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులొక్కం తిరుగుబాటు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి కేటీఆర్ గారు రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ రైతులకు ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న విధానానికి నిరసనగా నీళ్ళ విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు. కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు బాధించుకునే అవకాశం ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేని స్థితిలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షులు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే, అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు. వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనికిమాలిన సాకులు, కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలి, మా ప్రజాస్వామిక హక్కు. మేము ధర్నా జరిపి తీరుతాం, అందులో సందేహమేం లేదు. ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. స్పష్టంగా మేము ఈ నెల 14వ తారీఖునే గతంలో పెట్టుకున్నాం. మేము వాస్తవానికి పెట్టుకున్నప్పటికి కూడా జిల్లా పోలీసు యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి, సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్ర వైపు తరలిపోతున్నారు కదా, దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి, మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పిలుపునే మేము ఈ నెల 21వ తారీఖుకు మేము వాయిదా పెట్టుకున్నాం. 19-20లలో కూడా అట్నుంచి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు. అందుకనే మాకు 19-20లో పెట్టుకోమని చెప్పి వాళ్ళు అడిగినప్పటికి కూడా మేమే ఆ విషయం చెప్పి, లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, 19వ తారీఖు ఆదివారం కూడా వస్తారు, కాబట్టి సోమవారం కూడా సెలవు ఇచ్చి మేము మంగళవారం నాడు 21వ తారీఖు నాడు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ, మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ ఏదైతే జిల్లా పోలీసులు మాకు ఇవాళ ఉత్తర్వు ఇచ్చారు, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు మాత్రమే జరిగింది. ఎందుకంటే జిల్లా పోలీసు యంత్రాంగానికి అక్కడ అంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు. గతంలో కూడా మనం చూసినాం, మహబూబాబాద్ ధర్నాప్పుడు కూడా కుంటి సాకులు పెట్టి రిజెక్ట్ చేసిండ్రు. అయినప్పటికీ కూడా మేము కోర్టు అనుమతితో పోయినాం. వేలాది మంది వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే మా ధర్నా జరిగింది. కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రజలందరూ కూడా తమ నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో కూడా రేపు అదే పద్ధతిలో చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా నిర్వహించి తీరుతాం. ఇది మాకుండే హక్కు. పార్టీగా ప్రజల తరఫున కొట్టాల్సిన బాధ్యత మాకు ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏడాది కాలానికే భయపడిపోతూ ఉంది. వీళ్ళ పిరికితనం మాకు అర్థమవుతుంది, వీళ్ళ చేతగాని పరిపాలన విధానం మాకు అర్థమవుతూ ఉంది.
ఈయన ఇక్కడేదో చేసినా అని చెప్పి రైతులు మోసం చేసినా కాకుండా బయట దేశాల్లో పోయి ఏదో తిరిగి ఆడ గప్పాలు కొట్టుకుంటున్నాడు, కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయన్న భయంతోనే ఈ రకంగా మా గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్లగొండలో తప్పకుండా రైతులందరినీ సమీకరించి ధర్నా నిర్వహించి తీరుతాం. గతంలో ఆ జిల్లాకి మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి చెప్తున్నారు అక్కడ ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, మేము గతంలో చాలాసార్లు ధర్నాలు నిర్వహించారు, ఆ క్లాక్ టవర్ సెంటర్ అనేటువంటిది ఏం ఇబ్బంది జరగదు, అంటే జనాలకి ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది ఇంకేవేవో కూడా కుంటి సాకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలోనే పోలీసు వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా ధర్నాను నిర్వహించి తీరుతాం, కోర్టుకు పోయి అయినా సరే మేము పర్మిషన్ తెచ్చుకుంటాం, పర్మిషన్ తెచ్చుకొని రేపు నల్గొండలో ఈ ధర్నాను నిర్వహించి తీరుతాము అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటివరకైతే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయేందుకు సిద్ధమవుతుంది, కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని మేము ధర్నా నిర్వహిస్తామని చెప్తున్నారు.